అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో గింజర్తి ఎంపీపీ పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు చదువులు కొనసాగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. మండల కేంద్రమైన కొయ్యూరు ఎంఈఓ కార్యాలయం ఎదుట సోమవారం టెంట్ వేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ గ్రామంలో గతంలో 1 నుండి 5వ తరగతి వరకు క్లాసులు జరిగేవని, కానీ 3, 4, 5 తరగతులను అధికారులు అర్ధాంతరంగా తొలగించడంతో తమ పిల్లల చదువులకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతానికి చిన్నపిల్లలను పంపించలేకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు చదువు విషయంలో అంధకారంగా నెలకొందన్నారు. విద్యాశాఖ ఉన్నత స్థాయి అధికారులు ఈ సంఘటనపై వెంటనే స్పందించి గింజర్తి ఎంపీపీ పాఠశాలలో 5వ తరగతి వరకు యథావిధిగా క్లాసులు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని, లేకుంటే సమస్య పరిష్కరించే వరకు నిరసన దీక్ష చేపడతామని తల్లిదండ్రులు విద్యార్థులు హెచ్చరించారు. అప్పటికి మా పిల్లల్ని పంపిద్దామంటే మాకు అక్కడికి సుమారుగా 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దానికి తోడు అక్కడ సరైన విద్యా వాతావరణం లేదు, సరైన మరుగుదొడ్డి సదుపాయాలు కానీ ఆట స్థలాలు కానీ ఏమీ లేవు. అంతకంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్న మా గింజర్తి స్కూలు ఇంచుమించు 54-55 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. అప్పటికి 57 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు సుమారుగా. అప్పటికి ఆ స్కూల్లో 30 మందే ఉండేవాళ్ళు. అయినప్పటికీ ఏదో హెడ్ క్వార్టర్లో ఉండాలని చెప్పి మోడల్ స్కూల్ పెట్టడం జరిగింది. ఫోన్లో పెట్టారు, కాలం లేదు. కాకపోతే చిన్న స్కూల్ నుంచి మా యొక్క పెద్ద స్కూల్ని తీసేయడం వల్ల ఈ పిల్లలు మేమేంటంటే మా తల్లిదండ్రులు పొద్దున్నే ఇస్తే వ్యవసాయ పనులని కొండ పనులని వెళ్ళిపోతాం. ఒక 2 కిలోమీటర్లు పిల్లల్ని పంపించాలంటే వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు, టైం అంతా వీళ్ళ దగ్గర సరిపోదు. కాబట్టి పిల్లల తల్లిదండ్రులకి ఎవ్వరికీ కూడా ఇతర పాఠశాలకు పంపే ఉద్దేశం లేక ఆ సంవత్సరం విద్యార్థులను ఇంట్లోనే పెట్టుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు డ్రాప్ అవుట్లకు ఆనకూడదని ఈ పిల్లల్ని ఎక్కడ ఆన్లైన్ చేశారో తెలియదు, కానీ హాజరులు అయితే ఏ చెప్తానే ఉండేవాళ్ళు. ఏమేనంటే మీకు హాజరు అయ్యకపోతే తల్లికి వందనం రాదు ఇలాగ అని చెప్పేసి తల్లిదండ్రులని బెదిరించడం, ఇక్కడ కాదని చెప్పేసి ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్కి బదిలీ చేయడం, ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్కి బదిలీ చేయడం. ఇప్పుడేమో 26-27 జిందాబాద్ 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 1 నుండి 5 తరగతులు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పిల్లల విద్య పిల్లల విద్య పిల్లల విద్య పోరాడతాం 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 చెయ్యిలు ఎత్తలేదు ఎవరికి